హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విజయవాడ టు వైజాగ్ 4 డేస్ ట్రిప్లో డే 3 చూడబోతున్నాము. మేము సెకండ్ డే నైట్ పాలకొల్లు నుండి వచ్చి పెనుగొండలో స్టే చేసాము. ఇక్కడే వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం ఉంటుంది. మేము అందులోనే స్టే చేసాము. మనకు ఇక్కడ 3 సత్రాలు ఉంటాయి. ఒకటి టెంపుల్ దగ్గర కొత్తది అండ్ పాత టెంపుల్ దగ్గరలో 2 ఉంటాయి. నేను ఇప్పుడు మీకు టెంపుల్ బయట వ్యూ మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ మనకి కలుషం మీద అమ్మవారి రూపులతో డిజైన్ చేసి ఉంటుంది. మనకు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to 12 మరియు 3:30 to 8 o'clock ఉంటుంది. మనకు ఇక్కడ చాలా కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. మనకు ఈ టెంపుల్లో 12 జ్యోతిర్లింగాల దర్శనం కూడా ఉంటుంది. మనకు ఇక్కడ గుడిలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 90 అడుగుల ఎత్తుతో పంచలోహాలతో చేయబడి ఉంది. దీన్ని సువర్ణ మండపంగా పిలుస్తారు. ఈ గుడిలో మనకు 4 గదులు ఉంటాయి. అందులో 102 గోత్రాలతో కూడిన దంపతుల విగ్రహాలు వాటి గోత్రాలతో ఉంటాయి. ఇందులోనే మనకు 12 జ్యోతిర్లింగాలు దర్శనం ఇస్తాయి. ఇక్కడే మనకు వాటర్ ఉంటాయి. మనము ఈ జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయవచ్చు. ఇక్కడే మీకు ఇంకొక సత్రం ఉంటుంది. పక్కనే మీకు కన్యకా పరమేశ్వరి దేవి పాత ఆలయం ఉంటుంది. ఇక్కడ మీకు అమ్మవారితో పాటు శివయ్య దర్శనం ఉంటుంది. అలాగే వెంకటేశ్వర స్వామి, గణపతి వారి ఉప ఆలయాలు కూడా ఉంటాయి. పక్కకే మీకు అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఉంటుంది. పెనుగొండలో మా దర్శనం అయ్యాక మేము ద్రాక్షారామానికి స్టార్ట్ అయ్యాము. మాకు టైం లేకపోవడంతో మేము వాడపల్లి వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పెనుగొండలో మార్నింగే దర్శనం చేసుకొని త్వరగా స్టార్ట్ అయ్యి వాడపల్లికి చేరుకోవచ్చు. పెనుగొండ టు ద్రాక్షారామం వెళ్ళేటప్పుడు మధ్యలో రావులపాలెం ఉంటుంది. అక్కడి నుండి 8 కిలోమీటర్స్ ఈ టెంపుల్ ఉంటుంది. తిరిగి మళ్ళీ రావులపాలెం నుంచి ద్రాక్షారామం మీరు చేరుకోవచ్చు. పంచారామ క్షేత్రాల్లో 4వది అయిన ద్రాక్షారామం టెంపుల్. ఇక్కడే మనకు శక్తిపీఠం కూడా ఉంటుంది. ఈ ఆలయం మనకు పెనుగొండ నుంచి 55 కిలోమీటర్స్ మరియు రావులపాలెం నుండి 34 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock టు ఆఫ్టర్నూన్ 12 o'clock మరియు ఈవినింగ్ 4 o'clock టు నైట్ 8 o'clock. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో మనకు గణేష్ దర్శనం ఇస్తారు. ఈ గుడిలో మనకు భీమేశ్వర స్వామి 14 ఫీట్ల హైట్ ఉంటారు. కింది అంతస్తు నుండి పై అంతస్తు వరకు పెరిగి ఉంటారు. ముందుగా మనము పైన అంతస్తులో దర్శనం చేసుకుంటాము. ఇక్కడ భీమేశ్వర స్వామి పక్కనే శక్తిపీఠం అయిన మాణిక్యాంబ అమ్మవారి దర్శనం కలుగుతుంది. టెంపుల్ బయట మీకు అన్నప్రసాదాలయం ఉంటుంది. అక్కడే మీరు భోజనం చేయవచ్చు. మేము ద్రాక్షారామం నుండి స్టార్ట్ అయ్యి సామర్లకోటకి వెళ్ళాము. ఇది పంచారామ క్షేత్రాలలో 5వది. ద్రాక్షారామం నుండి మనకు ఈ సామర్లకోట 39 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 to 12 అండ్ 4 to 8. ఇక్కడ ఈ గుడి యొక్క స్థల పురాణం మీరు చూడవచ్చు. ఈ గుడి మనకు చాలా పురాతన కాలంలో కట్టారు మరియు ఉప ఆలయాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు కుమార భీమ రామేశ్వర స్వామి 2 అంతస్తులలో దర్శనం ఇస్తారు. ఈ గుడిలోనే మనకు కోనేరు ఉంటుంది. మనం ఇక్కడ నుండి వాటర్ తీసుకొచ్చి బయట ఉన్న శివలింగం పైన అభిషేకం చేయవచ్చు. ఈ గుడిలో మనకు నందీశ్వరుడు 6 ఫీట్ల హైట్ ఉంటారు. ఇది భీమేశ్వర స్వామి కింది భాగం మరియు ఇది పైన అంతస్తులో ఉన్న పైన భాగం. మనకు ఈ పూజలు ఇక్కడే నిర్వహిస్తారు. ఇక్కడ శివుడు మనకి 14 ఫీట్ల హైట్ ఉంటారు. మేము సామర్లకోట నుండి స్టార్ట్ అయ్యి 10వ శక్తిపీఠం అయిన పిఠాపురంకి చేరుకున్నాము.
ఈ టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 to 12:30, ఈవినింగ్ 4:30 to 8:30 ఉంటుంది. ఈ గుడిలోనే మనకు కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ మీకు గుడిలో ఉన్న ఉప ఆలయాల పేర్లు కనబడుతున్నాయి. మనకు ఇక్కడ కుకుటేశ్వర స్వామి వారి దర్శనం మరియు 10వ శక్తిపీఠం అయిన పురోహిత అమ్మవారి దర్శనం కలుగుతుంది. పిఠాపురం నుండి మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసి నైట్ వరకల్లా అన్నవరం చేరుకున్నాము. మేము నైట్ ఇక్కడే అన్నవరంలో స్టే చేసాము. అన్నవరం టెంపుల్ మరియు మేము డే 4లో విజిట్ చేసిన ప్లేసెస్ నెక్స్ట్ వీడియోలో మీరు చూడవచ్చు.